హే గాయస్, విజయ్ ఎలక్షన్స్ గెలిచేశాడు విత్ 108 సీట్స్. విజయ్ ఎందుకు గెలిచాడో తెలుసా? ఆబ్వియస్లీ నాకు కూడా తెలియదు, బట్ వీ క్యాన్ లెర్న్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ విక్టరీ. ఫస్ట్ వచ్చేసి విజయ్ యూజ్డ్ హిస్ ఫ్యాన్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు కదా, సో కొత్తగా ఫ్యాన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన పని పడలేదు విజయ్కి ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు క్యాంపెయిన్స్లో చాలా హెల్ప్ చేశారు. అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఫస్ట్ ఎఫెక్టివ్గా వాడుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ విక్టరీ. సో సెకండ్ వచ్చేసి ఎఫెక్టివ్ మీటప్స్. అంటే విజయంలో చాలా తక్కువ మీటింగ్స్ కండక్ట్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా. ఇప్పుడు ఎక్కువ మాట్లాడే వాళ్ళ మాటలు మనకు గుర్తుండవు, చాలా తక్కువ మాట్లాడతారు కదా, వాళ్ళ మాటలు మనకు గుర్తుంటాయి. రెస్పెక్ట్ కూడా ఉంటుంది వాళ్ళ మీద, చాలా తక్కువ మాట్లాడే వాళ్ళ మాటల మీద. లైక్ దట్ ఈస్ సమ్ హ్యూమన్ సైకాలజీ. ఓకే, ఇంకోటి వచ్చేసి మైక్రో లెవెల్ వర్కింగ్. ఇందాక సరిగ్గా రికార్డ్ చేయలేదు, సో మళ్ళీ చేస్తున్నా. మైక్రో లెవెల్ వర్కింగ్ వచ్చేసి ఇది బిజినెసెస్లో బాగా యూజ్ అవుతుంది. అంటే బిజినెసెస్ ఇలానే వర్క్ అవుతాయి. మనం అందరితో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకూడదు, జస్ట్ ఫ్యూ మెంబర్స్తో స్ట్రాంగ్ బాండ్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 5 మెంబర్స్తో స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయనుకో, ఆ 5 మెంబర్స్ వచ్చేసి నీకు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి పోయి నీ గురించి చెప్తారు. అదే నువ్వు 100 మెంబర్స్ లేకుంటే 1000 మెంబర్స్తో మాట్లాడుతున్నావు అనుకో, ఒకరితో కూడా నీకు స్ట్రాంగ్ బాండింగ్ ఉండదు, ఒక్కడు కూడా నిన్ను గుర్తుపెట్టుకోడు. సో మైక్రో లెవెల్ వర్కింగ్ అంటే నీకు చాలా తక్కువ మందితో స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ I wanted to say. Let's see in the next video. Bye bye.